హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఈ వ్లాగ్ వచ్చి సాటర్డే తీసిన వ్లాగ్ అండి. ఇక్కడ నేను అన్నం పెట్టుకున్నాను. ఫస్ట్ అన్నం పెట్టుకుని పక్కన వాటర్ కూడా మరిగించుకుంటున్నాను తాగడానికి. అన్నం అయిపోయింది, వాటిని తీసుకుని పక్కన పెట్టుకొని సాంబార్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను, అలాగే ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి, కలగొరగంప స్టోర్లో తీసుకున్నది. ఆయిల్ అయితే మంచి స్మెల్ వచ్చిందండి వేయగానే. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు అలాగే కట్ చేసుకుని ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో ముక్కలు మగ్గితేనే బాగుంటుంది సాంబార్కి. ఇలా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసుకుంటున్నాను. పప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను అనమాట సాంబార్లో వేయడానికి. ముక్కలు మగ్గేలోపు ఇక్కడ నేను ఆగాకరకాయలను కట్ చేసుకుంటున్నాను. కర్రీకి ఫ్రై చేద్దామని నిలువుగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రైకి ఇలా నిలువుగా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇలా కట్ చేసుకుని వాటిని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇంతలోన ముక్కలు బాగా ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడు అందులో చింతపండు గుజ్జును వేసుకుంటున్నాను, అలాగే సాంబార్ పొడి ఇవి వేసుకున్న తర్వాత ఇలా బాగా మరిగిన తర్వాత వాటిని పోపు పెట్టుకోవాలి. నేను కారం వేసుకోవట్లేదు, పచ్చిమిరపకాయలే అందులో వేసుకున్నాను కాబట్టి కారం వేసుకోవట్లేదు అనమాట. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుని బాగా వేగించుకోవాలి. అలాగే కొంచెం ఇంగు వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత వెంటనే అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. అయిపోతుంది సాంబార్. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. అలాగే ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సేమ్ పోపు పెట్టుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే ఆగాకరకాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం బాగా మగ్గుతుంది. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు అందులో టమాటో ముక్కలను వేసుకోవాలి. అందులో పసుపు, కారం, గరం మసాలా వేసుకొని ఆ టమాటాని బాగా మగ్గించుకోవాలి. ఇది ఇలా గరిటెతో ఎలా అంటే బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత వాటిని ఒకసారి కలుపుకుంటే అయిపోతుంది కర్రీ. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇది అయిపోయిన తర్వాత లంచ్ తినడం స్టార్ట్ చేసాము. లంచ్లోకి సలాడు, కర్రీ, అన్నం, సాంబార్తో ఫినిష్ చేసాము. అది అయిపోయిన తర్వాత తాజాహారం స్టోర్ నుంచి వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టాము. ఈ స్టోర్లో వెజిటేబుల్స్ ప్రతి సాటర్డే, వెన్స్డే వస్తాయండి. మనం ముందు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళే మనకి ర్యాపిడో ద్వారా పంపించేస్తారు. చాలా బాగుంటాయి అక్కడ వెజిటేబుల్స్. తాజాహారం అనేది ఆర్గానిక్ స్టోర్ అండి. మేము ఒక 8 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. వెజిటేబుల్స్ అక్కడ తీసుకొస్తున్నాము. అలాగే గాను పట్టించిన ఆయిల్స్ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఆ ఆయిల్స్ కూడా మేము 8 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. మాకు మంచిగానే అనిపించింది. ఇక్కడ నేను ఎగ్స్ ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇలా తీసే లోపల అది చేయి నుంచి జారిపోయింది. అలా ఒక 3 ఎగ్స్ ఇలా పగిలిపోయాయి అనమాట. ఈరోజు నాన్ వెజ్ తినము, అది సాటర్డే అవ్వడం, ఇంకా అది వేరే బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇన్ని వెజిటేబుల్స్ అనమాట. చాలా బాగుంటాయి. ఎవరైనా ఆర్గానిక్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఆ స్టోర్కి వెళ్ళి తీసుకోండి, బాగుంటాయి. మేము ఎప్పటి నుండి తీసుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. మిగతా ఆర్గానిక్ స్టోర్లతో పోలిస్తే కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయి అక్కడ. బయట మేము చాలా ఆర్గానిక్ స్టోర్లకు వెళ్ళాము, అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంది. ఇక్కడే కొంచెం మాకు తక్కువ అనిపించింది అనమాట. అందుకనే ఇక్కడే వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటాము. ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇవి ఐక్యాలో తీసుకున్నానండి. ఇందులో వెజిటేబుల్స్ పెడితే 1 వీక్ వరకు మంచిగానే ఉంటున్నాయి. ఆ తర్వాత ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాము. సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చి 400, గ్రౌండ్నట్ ఆయిల్ ఏమో 390 రూపీస్ పడింది. బయట ఆయిల్స్ అయితే ఒక 500, 600 అమ్ముతున్నారు. ఇక్కడ మాకు రీజనబుల్గా అనిపించింది. మేము బయట నుండి కూడా వెజిటేబుల్స్ తెస్తాం కదా, అవి వండుకొని తినేటప్పుడు మాకు అంత టేస్ట్ అనిపించేది కాదు. ఇక్కడ టమాటో తీస్తే చాలా పుల్లగా ఉంటాయి, అదే బయట కొంటే అసలు పులిపే ఉండదన్నమాట. అక్కడే మాకు అర్థమైంది ఇది కొంచెం నమ్మొచ్చు సాజాహారం అని చెప్పి. అందుకోసం మేము వెజిటేబుల్స్ అన్నీ అక్కడే తెచ్చుకుంటాము. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు నీళ్ళు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి తెచ్చుకున్నాను కదా, తొడుములు తీసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎండుమిర్చి మాత్రం బయట పెడతాను, మిగతా వెజిటేబుల్స్ అన్నింటినీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్స్ పగిలిపోయావని చెప్పాను కదా, ఎగ్స్ని ఇప్పుడు నేను ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఈరోజు సాటర్డే కదా తినమని చెప్పి ఇంకా రేపు తినొచ్చని ఇంకా పెట్టేస్తా, ఆమ్లెట్ వేసి వచ్చని. వెజిటేబుల్స్ అన్ని సర్దేసేసిన తర్వాత ఇక్కడ నేను టేబుల్ మీద మ్యాట్ మారుస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది, పాడైపోయింది అనమాట. అందుకని మార్చి కొంచెం లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూరగాయలు సర్దినప్పుడు ఎగ్ పగిలింది కదా, ఒకసారి తుడిచేసి మంచిగా మాప్ పెడదామని తుడుస్తున్నాను. ఆకుకూరలు కూడా అక్కడే కట్ చేస్తాను కాబట్టి ఇంత చెత్త వచ్చింది.
ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ మీద మ్యాట్ కూడా మార్చుదామని మ్యాట్ని తీస్తున్నాను. ఆ మ్యాట్ తీసేసి ఇంకా కొత్త మ్యాట్ వేసేసుకుంటున్నాను ఒకసారి తుడిచేసి. ఇలా ఎప్పుడప్పుడు మారిస్తే డస్ట్ ఏమి ఉండదనమాట ఇంట్లో, అందుకని ఎప్పుడప్పుడు అలా మార్చేస్తాను. ఇప్పుడు మాప్ పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మాప్ పెట్టేస్తే అయిపోద్ది. ఎగ్ పగలడం వల్ల స్మెల్ ఎక్కువ వస్తుందనమాట, అందుకని ఒకసారి మాప్ పెట్టేస్తే అయిపోద్ది. ఇలా మాప్ పెట్టిన తర్వాత ఆరిపోయిన తర్వాత అక్కడ నేను టేబుల్ పెట్టేసుకుంటున్నాను. టేబుల్ ప్లేస్లో టేబుల్ పెట్టేస్తే ఇంకా క్లాత్ వేసేస్తే అయిపోద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.